ఎక్కడ గోలరా మామ, నాకు వాష్ మిషన్ లేకున్నప్పటి నుంచి నాకు ఇదే పరిస్థితి, ఇదే గోల అయిపోయింది నాకు. చూడండి మీకు ఏం జరిగింది తెలుస్తుంది. అలవాటు ఉన్నది పొద్దున నానబెట్టి సాయంత్రం ఉతుక్కునే అలవాటు నాకు. అందుకని పొద్దున నానబెట్టి సాయంత్రం ఉతికి ఆరేసాను. అప్పుడే వర్షం పడింది. నా దరిద్రం ఏంటో. అంటే మాలాంటి డ్రైవర్లకి, పని మనుషులకి, ఇలాగే ఎడారిలో పనిచేసే వాళ్ళకి చాలా మంచి పని చేశాడు దేవుడైతే వర్షం పడిచ్చి. చలి అయితే మైనస్ లేక వచ్చేస్తున్నది. చాలా దారుణంగా ఉన్న చలి అయితే. ఆ మూమెంట్ అయితే వర్షం పెట్టి మాకైతే చలి అయితే తగ్గించాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, మాకు రేగి డబ్బాలు ఇచ్చే రూమ్లు అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ హీటర్ పెట్టుకునే మాకు చలి అయితే ఆగడం లేదు. దానికైతే 2-3 రోజులు అయితే వర్షాలు అయితే ఉన్నాయంటే భయంకరంగా. అలాగే నేను గుడ్డలు ఆరేసుకునేట్టు బయట ఇంట్లో పెట్టను, ఇంట్లో పెట్టిన ఇదే బతుకైపోయింది నైట్ అంతా నాకు. గుడ్డలన్నీ మాసిపోయినాయి, అన్ని ఉతికేసి పెట్టాను. రేపు ఏం వేసుకోవాలో నాకే అర్థం కావడం లేదు. వర్షం అయితే తగ్గడం లేదు. రూమ్ కి ఒక చిన్న కిటికీ ఉన్నది. ఆ కిటికీలో కూర్చొని చూస్తా ఉన్నాను వర్షం ఎప్పుడు తగ్గుతుంది, గుడ్డలు ఆరేసుకుందాం అని చెప్పి. చాలా ఇబ్బంది పడిపోయినా, చలికి అయితే భయంకరంగా ఇబ్బంది పడినా. ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే నిద్రపోవచ్చు ఈ నైట్ అయితే. నేను ఇళ్లలో పని చేసే వాళ్ళు చలికి తట్టుకోలేకపోతాం. అలాంటిది ఎడారిలో పని చేసే వాళ్ళకి ఎలా ఉంటది ఒక్కసారి మీరే ఆలోచించండి. పొద్దున 9 అవుతున్న టైం, నీళ్ళు చూడండి ఏ విధంగా పోతున్నాయో. అలాగే ఒడుగులు గాడి పడినాయి, దుమ్ముగా పడింది వర్షం అయితే.